హాయ్, వెల్కమ్ టు సక్సెస్ మంత్ర ఛానల్. ఈరోజు మే సెకండ్ వీక్ సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ను డిస్కస్ చేయబోతున్నాను. సో ఫస్ట్ పాయింట్ వచ్చి పుదుచ్చేరి బికమ్స్ ద ఫోర్త్ హర్ ఘర్ జల్ స్టేట్. హర్ ఘర్ జల్ స్టేట్ అంటే యూనియన్ గవర్నమెంట్ జల జీవన్ మిషన్ అనే ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ప్రవేశపెట్టింది. దాని ప్రకారము 2024 సంవత్సరం కల్లా, అంటే జల జీవన్ మిషన్ యొక్క ప్రోగ్రాం ప్రకారం 2024 సంవత్సరం కల్లా ప్రతి గ్రామానికి ట్యాప్ వాటర్ కనెక్షన్ను ప్రొవైడ్ చేయడం అన్నమాట. దట్ మీన్స్ జల జీవన్ మిషన్ ఎయిమ్స్ టు ప్రొవైడ్ ఏ అజ్యూర్డ్ ట్యాప్ వాటర్ కనెక్షన్ టు ఎవ్రీ రూరల్ హౌస్హోల్డ్ ఆఫ్ ద కంట్రీ బై 2024. దట్ ఈస్ ద జల్ జీవన్ మిషన్ ప్రోగ్రామ్. సో ఆ ప్రకారము ఇండియాలో గోవా బికమ్ ద ఫస్ట్ స్టేట్ విచ్ ఈస్ పాపులర్ యాజ్ ఎ ఫస్ట్ హర్ ఘర్ జల్ స్టేట్. గోవా తర్వాత తెలంగాణ, అండమాన్ నికోబార్ ఐలాండ్స్, ఇప్పుడు పుదుచ్చేరి అన్నమాట, అంటే పాండిచ్చేరి గతంలో మనం. సో పుదుచ్చేరి బికమ్స్ ద ఫోర్త్ హర్ ఘర్ జల్ స్టేట్ అన్నమాట. దట్ ఈస్ ద పాయింట్ 1. ఇక నెంబర్ 2 అస్సాం. విచ్ క్వశ్చన్ ఈ విధంగా అడగచ్చు, విచ్ స్టేట్ ఈజ్ ద ఫస్ట్ స్టేట్ టు హ్యావ్ ఏ డిజిటల్ ఫ్లడ్ మానిటరింగ్ సిస్టమ్, డిజిటల్ ఫ్లడ్ రిపోర్టింగ్ సిస్టమ్ ఆర్ మానిటరింగ్ సిస్టమ్? ఆన్సర్ వచ్చి అస్సాం. అస్సాం మనకు తెలుసు, గత వారంలో మనం డిస్కస్ చేసాం. అస్సాంలో ఎలక్షన్స్ జరిగాయి. అయితే అప్పటికి మనకు అస్సాం సీఎంగా అభ్యర్థిని ప్రకటించలేదు. అస్సాం సీఎంగా హిమంత బిశ్వకర్మ, బీజేపీ లీడర్ హిమంత బిశ్వకర్మగా ఎన్నికయ్యారు అన్నమాట. ఇక ఈ అస్సాంలో ఫ్లడ్స్ ఎక్కువ వస్తుంటాయి కాబట్టి ఒక డిజిటల్ మానిటరింగ్ సిస్టమ్ను ఇంట్రొడ్యూస్ చేశారు. దాన్నే ఫ్రిమ్స్ అంటారు, ఫ్లడ్ రిపోర్టింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఫ్రిమ్స్, ఫ్లడ్ రిపోర్టింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో ద అస్సాం స్టేట్ ఈస్ ద ఫస్ట్ స్టేట్ టు హ్యావ్ ఏ డిజిటల్ రిపోర్టింగ్ మానిటరింగ్ సిస్టమ్ అన్నమాట. దట్ ఈస్ నెంబర్ 2. ఇక రీసెంట్గా విట్లీ అవార్డ్ 2021 ఇయర్కి ఇండియా నుంచి ఎన్నికైన వ్యక్తి ఎవరు? క్వశ్చన్ ఈ విధంగా అడగచ్చు. విట్లీ అవార్డు, దీన్నే మనం గ్రీన్ ఆస్కార్ కూడా అంటాము. బయోడైవర్సిటీ కన్జర్వ్ చేసిన వాళ్ళకి ఇస్తూ ఉంటారు. సో ఇండియా నుంచి ఈ 2021 సంవత్సరానికి ఈ విట్లీ అవార్డుకు ఎంపికైన వ్యక్తి వచ్చి నాగాల్యాండ్కు చెందిన వై నుక్లుఫోమ్ అన్నమాట. ఇక అలాగే నెక్స్ట్ పాయింట్ వచ్చి, ఇటీవల ఏ రాష్ట్రంలో ఐవర్మెక్టిన్ అనే యాంటీ కోవిడ్ డ్రగ్ను 18 సంవత్సరాల వయసు పై ఉన్న వారందరికీ వేయాలని ఏ గవర్నమెంటు ప్రకటించింది అని చెప్పచ్చు? గోవా అన్నమాట. ఇక నెక్స్ట్ పాయింట్ వచ్చి, నేషనల్ టెక్నాలజీ డే May 11th ఈజ్ అబ్జర్వ్డ్ యాజ్ ఏ నేషనల్ టెక్నాలజీ డే. ఇది మామూలు అందరికి తెలిసిన విషయమే, జీకే స్టాక్ ఇన్ఫర్మేషన్. అయితే క్వశ్చన్ ఈ విధంగా అడగచ్చు, 2021 సంవత్సరానికి నేషనల్ టెక్నాలజీ డే యొక్క థీమ్ ఏంది? మే 11వ తేదీ జరుపుకునే నేషనల్ టెక్నాలజీ డే థీమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ ఏ సస్టైనబుల్ ఫ్యూచర్. థీమ్ వచ్చి సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ ఏ సస్టైనబుల్ ఫ్యూచర్. పోఖ్రాన్ న్యూక్లియర్ టెస్ట్ 1998లో జరుపుకున్నాం అన్నమాట. 1974, 1998. సో ఈ 1998లో జరుపుకున్న దానికి రికగ్నిషన్గా మనకు ఎవ్రీ ఇయర్ May 11th నేషనల్ టెక్నాలజీ డే అని సెలబ్రేట్ చేసుకుంటాం. అలాగే May 12th ఇంటర్నేషనల్ నర్సెస్ డే. రీసెంట్గా ఈ కరోనా టైంలో నర్సెస్ యొక్క సర్వీసెస్ అనేది చాలా ముఖ్యమైంది కాబట్టి సో ఇది కూడా మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. May 12th ఈజ్ అబ్జర్వ్డ్ యాజ్ ఏ ఇంటర్నేషనల్ నర్సెస్ డే which is the birth anniversary of Florence Nightingale, a famous nurse. ఓకే. ఇక ఇండియన్ నేవీ రీసెంట్గా ఒక కోవిడ్ సెంటర్ను ఏర్పాటు చేసింది. ఎక్కడంటే భీమునిపట్నం. అలాగే ఇంకొక పాయింట్ ఇంపార్టెంట్, ఈ యాంటీ కోవిడ్ డ్రగ్స్ సంబంధంగా మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ ఒక ట్యాబ్లెట్స్ని రిలీజ్ చేసింది. దాని పేరే ఆయుష్ 64. సో ఆయుష్ 64 అనేది ఒక పాలీహెర్బల్ ఆయుర్వేదిక్ డ్రగ్ అనమాట. రీసెంట్గా ఢిల్లీలో దీన్ని
రిలీజ్ చేశారు. సో ఆయుష్ 64 ఈజ్ అన్ యాంటీ కోవిడ్ డ్రగ్ రిలీజ్డ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ విచ్ ఈజ్ ఏ పాలీ హెర్బల్ ఆయుర్వేదిక్ డ్రగ్ అనమాట. రైట్. నెక్స్ట్ వచ్చి ఈ కోవిడ్ వ్యాక్సిన్స్ కూడా మనం ఇంపార్టెంటే. కోవిడ్ వ్యాక్సిన్స్ కోవిషీల్డ్ ఏ సంస్థ? సెరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. అలాగే కోవాక్సిన్ భారత్ బయోటెక్. అలాగే విదేశాల నుంచి వచ్చే స్పుత్నిక్ వి ఫ్రమ్ రష్యా. స్పుత్నిక్ వి వచ్చి రష్యా. అలాగే సైనోఫార్మ్ చైనా నుంచి. అలాగే మోడర్నా వ్యాక్సిన్ యుఎస్ఏ దేశానికి సంబంధించింది మోడర్నా వ్యాక్సిన్. అలాగే చైనా దేశానికి సంబంధించి సైనోఫార్మ్. ఓకే, ఈ వ్యాక్సిన్ పేర్లు వాటి యొక్క మ్యానుఫ్యాక్చర్స్ కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈ చైనీస్ రాకెట్ రీసెంట్గా ద రెమినెంట్స్ ఆఫ్ చైనీస్ రాకెట్ లాంగ్ మార్చ్ 5B ఎక్కడ పడ్డాయంటే ఇండియన్ ఓషన్లో పడ్డాయి అన్నమాట, నియర్ మాల్దీవ్స్. ద రెమినెంట్స్ ఆఫ్ ద చైనీస్ రాకెట్ లాంగ్ మార్చ్ 5B విచ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ చాంగ్జింగ్ 5. దీని యొక్క రెమినెంట్స్ ఎక్కడ ఏ సముద్రంలో పడ్డాయంటే ఇండియన్ ఓషన్లో పడ్డాయి అన్నమాట. నెక్స్ట్ కోవిడ్ టెస్ట్ల గురించి కూడా మనం తెలుసుకోవాలి. మనకందరికీ తెలుసు ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్, అలాగే RT-PCR టెస్ట్, రియల్ టైమ్ రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ పాలిమరేజ్ చైన్ రియాక్షన్. RT-PCR యొక్క ఫుల్ ఫామ్ వచ్చి అది రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ పాలిమరేజ్ చైన్ రియాక్షన్ టెస్ట్. అలాగే సిటీ స్కాన్స్ కూడా తీస్తుంటారు అన్నమాట ఈ కోవిడ్ డిటెక్ట్ చేయడానికి. అయితే రీసెంట్గా DRDO డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వచ్చి ఒక డిజిటల్ అప్లికేషన్ టూల్ను ప్రవేశపెట్టింది. అది అట్మ్యాన్ టూల్ అట్మ్యాన్ టూల్ అనమాట. దిస్ ఈజ్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ డయాగ్నోస్టిక్ టూల్. DRDO మరియు సెంటర్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోటిక్స్ CAIR సెంటర్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోటిక్స్ ఈ సంయుక్తంగా ఈ అట్మ్యాన్ డిజిటల్ అప్లికేషన్ టూల్ను ఇంట్రొడ్యూస్ చేశాయి అన్నమాట. టు డిటెక్ట్ ద COVID-19 ఇన్ చెస్ట్ ఎక్స్రేస్ తీసినప్పుడు దాంట్లో COVID-19 డిటెక్ట్ చేయడానికి ఒక డిజిటల్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ను, ఒక అల్గారిథమ్ను ఈ DRDO మరియు CAIR సంయుక్తంగా తీసుకొని వచ్చాయి. దాన్ని అట్మ్యాన్ టూల్ అంటాం. ఓకే, DRDO చైర్మన్ వచ్చి G. సతీష్ రెడ్డి, అది కూడా ఇంపార్టెంట్. అలాగే DRDO రీసెంట్గా ఒక పౌడర్ ఫామ్లో ఒక యాంటీ కోవిడ్ డ్రగ్ను ఇంట్రొడ్యూస్ చేసింది. దాని పేరే 2DG. దట్ ఫుల్ ఫామ్ వచ్చి 2-deoxy-D-glucose అనమాట. ఇది ఒక పౌడర్ ఫామ్లో ఉంటుంది, అవైలబుల్. వాటర్లో డిసాల్వ్ చేసుకొని మనం గ్లూకోజ్ లాగా కలుపుకొని తాగాలన్నమాట. ఇది యాంటీ కోవిడ్ డ్రగ్ అనమాట. డెవలప్డ్ బై DRDO డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. అలాగే రీసెంట్గా బ్యాడ్ బ్యాంక్ అనే ఒక కాన్సెప్ట్ అనేది మన లైమ్లైట్లోకి వచ్చింది. బ్యాడ్ బ్యాంక్ ఏంటి? బ్యాడ్ బ్యాంక్ అంటే NPA మీన్స్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్, తెలుగులో మనం మొండి బాకీలు అంటాం. సో ఈ మొండి బాకీలను రాబట్టుకోవడానికి ప్రత్యేకంగా ఒక ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్ను ఎస్టాబ్లిష్ చేయడం. అంటే బ్యాంకులు తన రోజువారీ కార్యకలాపాలు నిర్వహిస్తూ ఈ మొండి బాకీలను రాబట్టాలంటే కొంచెం కష్టమవుతుంది కాబట్టి సపరేట్గా ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేయడం. సో బ్యాడ్ బ్యాంక్ ఈజ్ ఏ ప్రపోజ్డ్ ఎంటిటీ ఆఫ్ SBI ఆర్ నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ NARC అనమాట. సో ఇట్ ఈస్ ఎ ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్ which resolves the bad assets of the lenders అన్నమాట. సింపుల్గా చెప్పాలంటే మొండి బాకీలను NPAలను వసూలు చేయడానికి ఏర్పడిన ప్రత్యేక సంస్థనే బ్యాడ్ బ్యాంక్ అనమాట. ఓకే, ఇక ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. నేపాల్ PM. నేపాల్లో ఏం జరిగింది? నేపాల్ ప్రైమ్ మినిస్టర్ వచ్చి KP శర్మ ఓలీ, ఖడ్గ ప్రసాద్ శర్మ ఓలీ. ఈయన రీసెంట్గా పార్లమెంట్లో జరిగిన ఓట్ ఆఫ్ కాన్ఫిడెన్స్లో లాస్ట్ అయ్యాడు, అంటే ఓట్ ఆఫ్ కాన్ఫిడెన్స్లో డిఫీట్ అయ్యాడు. అయితే అపోజిషన్ పార్టీస్ వచ్చి
ఈ అవకాశాన్ని వినియోగించుకోలేకపోయినాయి. ది అపోజిషన్ పార్టీస్ దే వర్ ఫైల్డ్ టు ప్రూవ్ ద మెజారిటీ ఆర్ టు గెట్ ద మెజారిటీ టు ఫార్మ్ ఏ న్యూ గవర్నమెంట్. కాబట్టి మళ్ళీ ఈ కేపీ శర్మ ఓలీనే, ఖడ్గ ప్రసాద్ శర్మ ఓలీనే మళ్ళీ థర్డ్ టైం నేపాల్ పిఎంగా ఎన్నికయ్యాడు. అలా నేపాల్ ప్రెసిడెంట్ వచ్చి విద్యాదేవి బండారి. నేపాల్ ప్రెసిడెంట్ విద్యాదేవి బండారి రీఅపాయింటెడ్ ద కేపీ శర్మ ఓలీ యాజ్ ఎ నేపాల్ ప్రైమ్ మినిస్టర్. ఓకే, ఇది కూడా ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో జరిగిన ఒక ప్రాధాన్యత గల అంశం. సో ఇవి మనకు ఈ సెకండ్ వీక్లో చెప్పుకోదగ్గ అంశాలు అన్నమాట. సో కరెంట్ అఫైర్స్ను మనం డైలీ న్యూస్ పేపర్లోంచి అలాగే కాంపిటేటివ్ మ్యాగజైన్స్ నుంచి మనం గ్రహిస్తూ పోతే, ఎప్పటికప్పుడు చదువుకుంటూ పోతే మనకు ఈజీగా ఉంటుంది. పైగా ఈ చదివే కరెంట్ అఫైర్స్ని జనరల్ స్టడీస్తో లింకప్ చేసుకుంటూ చదివినప్పుడు మనకు చదివే అంశాలు బోర్ కొట్టకుండా మన యొక్క నాలెడ్జ్ని పెంచుకుంటాము అనే ఒక ఆలోచనతో, నాలెడ్జ్ని పెంచుకుంటున్నాం, నాలెడ్జ్ ఈజ్ పవర్ అనే ఒక ఆలోచనతో మనం చదివినప్పుడు మనం ఈ కరెంట్ అఫైర్స్ అనేది మనకు ఈజీగా చదవడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీక్ వచ్చి మే 3rd వీక్ సంబంధించిన కరెంట్ అఫైర్స్ను షేర్ చేస్తాను. మే 1st వీక్ సంబంధించిన కరెంట్ అఫైర్స్ యొక్క లింక్ను డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. బాయ్.